అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవనీయులు దళిత జాతి ముద్దుబిడ్డ, దళితుల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని ఈ సమాజానికే కాకుండా భారతదేశానికి చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఉద్యమ పోరాటాన్ని, ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి విధానాన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీనిచ్చి గౌరవించినటువంటి సందర్భంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, దళిత ముద్దుబిడ్డ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు గోవింద్ నరేష్ గారికి, ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు మైనారిటీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ గారికి, అదేవిధంగా ఈ ఉపకులాలలో ఉన్నటువంటి మిథుల్ అయ్యల్వార్ సంఘం నుండి పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు సత్తయ్య గారికి, ఇతర ఎంఆర్పిఎస్ సోదరులకి, మీడియా మిత్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అంశం చుట్టూ పరిస్థితులన్నీ, రాజకీయాలన్నీ తిరుగుతున్నటువంటి సందర్భం. గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో 1994లో మాదిగ హక్కుల కోసం ప్రారంభించబడినటువంటి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కేవలం మాదిగ హక్కుల కోసమే కాకుండా దళితుల హక్కులపై, దళితులకు జరిగినటువంటి అన్యాయంపై నిరంతరంగా ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తూ సామాజిక సమస్యలపై కూడా ఎంఆర్పిఎస్ సమయం సందర్భం వచ్చినప్పుడు గొంతు విప్పి అందరి పక్షాన నిలబడి అన్యాయం జరిగినటువంటి వర్గాలకు న్యాయాన్ని ఇప్పించడంలో ఎంఆర్పిఎస్ కీలక పాత్ర పోషించిందనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి 30 సంవత్సరాల మందకృష్ణన్న నాయకత్వంలో ఎంఆర్పిఎస్ చేసినటువంటి త్యాగం, కృషి వల్ల వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయడం వల్ల 7 జడ్జిల్లో 6 రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ చేసుకునేటటువంటి అధికారం రాష్ట్రాలకు ఉంది అని తెలియజెప్పడం జరిగింది. దాంతో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో షమీన్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసి, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి వర్గీకరణకు సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 భాగాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని ఆమోదించడం జరిగింది. ఈ ఆమోదించినటువంటి నివేదిక చాలా తప్పుల తడకగా ఉంది. ఏదైతే సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాలను శాస్త్రీయత గాని, హేతుబద్ధత గాని లేదు అని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సవరించాలని చెప్పి మమ్మల్ని జాగృతం, అంటే 59 కులాలలో నేతకాని కులము, మిథుల అయ్యవాల్ కులము, అదేవిధంగా వేలుదాసరి కులము, మాలదాసరి కులము, ఈ ఉపకులాలన్నింటినీ జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకునేటటువంటి విధంగా మమ్మల్ని జాగృతం చేయడం జరిగింది. కాబట్టి నేనొక అంబేద్కర్ సిద్ధాంతాలని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా, ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా, ఒక మాజీ గ్రూప్ 1 అధికారిగా, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా అసలు ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలు మీడియా మిత్రుల ద్వారా ఈ సమాజానికి తెలియజెప్పాలనేటటువంటి సంకల్పంతో మందకృష్ణన్న నాయకత్వంలో ఈ మీడియా మిత్రుల సమావేశానికి రావడం జరిగింది. మీడియా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గ్రూప్ 1,
గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 3 గురించి నేను క్లుప్తంగా మీ ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులకు, యువకులకు ఏ రకంగా గ్రూప్ 3లో ఉన్నటువంటి 26 కులాలలో ఏ కులాలకు అన్యాయం జరిగింది అనేటటువంటిది మీడియా ద్వారా ఈ సమాజానికి చెప్పాలని భావిస్తా ఉన్నాను. ఈరోజు గ్రూప్ 3ని ఒకసారి పరిశీలించినట్లయితే 26 కులాలకు 5% రిజర్వేషన్, 17,71,682 జనాభా. దీంట్లో మాల సామాజిక వర్గానికి సంబంధించింది కేవలం మాల 25 కులాలలో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనాభా 15,27,143. అంటే 26 కులాలలో ఒక్క కులం జనాభా 15,27,143. అంటే మొత్తం జనాభా ఎంత? 17,71,682. అంటే ఈ 26 కులాలలో 25 కులాలకు సంబంధించినటువంటి జనాభా 2,44,533. అంటే దీంట్లో ఉన్నటువంటి లోపం ఏంటి? ఈ 26 కులాలలో కూడా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మెరుగైన ఫలితాలు పొంది అభివృద్ధి చెందినటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఎలాంటి అవకాశాలు లేక పేదరికంలో మగ్గుతూ, ఉద్యోగాలు లేక గుడిసెల్లో జీవిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంచార జీవనం గడుపుతూ భిక్షాటన చేసేటటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ 26 కులాలలో ఉన్నటువంటి నీతకాని కులం కానివ్వండి, మహర్ కులం కానివ్వండి, మా హోమదాసరి కులం కానివ్వండి, మిథిలయ్యర్ వారి కులం కానివ్వండి, అదేవిధంగా మాలదాసరి కులం కానివ్వండి, మేమందరము ఈ గ్రూప్ 3లో ఉన్నటువంటి లోపాలను గమనించి స్వచ్ఛందంగా మాకు ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది అని మేము భావించాము. మేమందరం స్వచ్ఛందంగా దళితులందరి కోసం 59 కులాలలో 58 కులాలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణన్న గారి దగ్గరకు వచ్చి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా మందకృష్ణ గారు మాకు అంటే గ్రూప్ 3లో ఉన్నటువంటి కులాలకు అన్యాయం జరిగింది కాబట్టి నేను నిలబడతానని చెప్పేసి స్వచ్ఛందంగా ఎలాంటి స్వార్థం లేకుండా మా హక్కుల కోసం, మాకు జరిగినటువంటి అన్యాయం కోసం మాకు భుజం తట్టి మాకు సహకరిస్తున్నందుకు నిజంగా హోలీదాసరి కులను కానీ, మాలదాసరి కులను కానీ, మహర్ కులను కానీ, నేతకాని కులను కానీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మందకృష్ణన్న గారు ఈరోజు మాదిగ జాతికి మాత్రమే ప్రయోజనాలు జరిగేటటువంటి విధంగా ఉద్యమం చేసినట్లయితే మరి నాకు 9% వచ్చింది, మా కులాలకు బాగా ఉన్నాయి కదా, నేను మాల ఉప కులాలకు సంబంధించినటువంటి కులాల గురించి నేనెందుకు ఉద్యమించాలి, నేనెందుకు ప్రశ్నించాలి అని చెప్పేసి ఆలోచించేవాడు. కాబట్టి అందుకే ఒక మన ఈ మిథిలయ్య వాళ్ళు కానీ, మాలదాసరులు కానీ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు మందకృష్ణ గారితో నేను కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ప్రేమతో మా దేవుడు అని కొంతమంది అంటున్నారు, ప్రేమతో అభినవ్ అంబేద్కర్ అని కొంతమంది అంటున్నారు. అది వాళ్ళ గుండెల్లో నుండి వచ్చినటువంటి మాట అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రూప్ 3లో జరిగినటువంటి లోపాలను, అన్యాయాన్ని సవరించాలనేటటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అఖ్తర్ గారిని నిన్న కలిసి ఈ గ్రూప్ 3లో జరిగినటువంటి లోపాలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నిజంగా మీడియా మిత్రులారా, మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇది సమాజానికి తెలియాలి. కాబట్టి నిన్న నేను షమీమ్ అఖ్తర్ గారిని కలిసిన తర్వాత సీరియల్ నంబర్ 40లో మాలసాలే నీతకాని అని ఒక లైన్ ఉంది. మాలసాలే నీతకాని. ఈ మాలసాల నీతకానిలో 133,072 జనాభా. ఎంత దురదృష్టం అంటే
మాలసాలే అనేటటువంటి కులం తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. ఈ మాలసాలే అనేటటువంటి కులం కర్ణాటకలో, మహారాష్ట్రలో ఉంటుంది. నిజంగా కమిషన్ చైర్మన్ అయినటువంటి షమీమ్ అఖ్తర్ గారికి కూడా ఈ మాలసాలే అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో లేదు అనేటటువంటిది తెలియదు. మీరు ఏ రకంగా ఇది శాస్త్రీయమైనటువంటి రిపోర్టు అప్పుడు నేను వివరించడం జరిగింది. సార్, మాలసాలే అనేటటువంటిది ఈ 1,33,072 నువ్వు నేతకాని అని అంటున్నావు, ఇది నేతకానికి మాత్రమే సంబంధించింది కాదు, మాలసాలే ప్లస్ నేతకాని కలిపితే 1,33,072 అని చెప్పాడు. నేను అప్పుడు చెప్పిన, సార్ ఇది తప్పు సార్, మీ ఆలోచన విధానం తప్పు. మాలసాలే అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సర్టిఫికెట్ కూడా లేదు, ఉండదు. ఈ మాలసాలే అనేటటువంటి కులం తెలంగాణ రాష్ట్రం లేదు, కర్ణాటకలో, మహారాష్ట్రలో ఉంది అంటే అవునా అని తెల్లముఖం వేసినటువంటి సందర్భం మిత్రులారా. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఈ నివేదికలో కుట్ర జరిగింది, అశాస్త్రీయంగా ఉంది, హేతుబద్ధంగా లేదు అనేటటువంటి చెప్పడానికి ఈ సమాజానికి కానీ, మేధావులకు కానీ, యువకులకు కానీ, ప్రభుత్వానికి కానీ చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమన్నా ఉందా? దయచేసి సమాజం గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక అంశం, మహర్ అనేటటువంటిది 31,938 ఉంది. మహర్ అనేటటువంటిది కూడా సార్ నేతకాని కులము మహర్ అనేటటువంటిది ఒక్కటే. మహారాష్ట్రలో మహర్స్ అంటారు, అక్కడ మహారాష్ట్రలో బుద్ధిస్టులు ఉంటారు. కానీ మహారాష్ట్రకు బార్డర్ లో ఉన్నటువంటి సిర్పూర్, కాగజ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాలలో 70 నుండి 80% నేతకానీలు మహర్ సర్టిఫికెట్లు తీసుకుంటారు సార్ అని చెప్పాను. అదేంటి అట్లా కాదు కదా, వీళ్ళంతా బుద్ధిస్టులు అన్నాడు. సార్ ఇది తప్పు సార్, దయచేసి కావాలంటే మీరు మళ్ళొక్కసారి విచారణ జరిపించండి అని చెప్పడం జరిగింది. అంటే మహర్ కూడా ఆయన ఆలోచన ధోరణిలో మహారాష్ట్రలో బుద్ధిస్టులు కదా, ఈ ప్రాంతాలలో కూడా బుద్ధిస్టులు అని చెప్పేసి భావించాడు. ఇది రెండవ దర్శనం. అందుకే మీడియా మిత్రులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఈ రోజు అంటే మహర్లు నేతకానులు ఏ రకంగా ఒక్కటి అని తెలియజెప్పడానికి సర్టిఫికెట్లు కూడా నేను ఆధారాలతో తీసుకొచ్చాను. ఇది జాడి దీపక్ కుమార్, ఈయన సిర్పూర్, కాగజ్ నగర్ లో ఉంటాడు. ఈయన తెలంగాణ మహర్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు. ఈయన జాడి దీపక్ కుమార్, ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మహర్. అదేవిధంగా జాడి మురళీధర్ గోదావరి పరాహక ప్రాంతమైనటువంటి కొత్తగూడెంలో ఉంటాడు. జాడి మురళీధర్, ఈయన సర్టిఫికేట్ నేతకాని. ఇంకా నేతకాని మహర్ ఒక్కటే అని చెప్పడానికి షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ కానీ, మంత్రివర్గ ఉపసంఘానికి కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ మీరు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లే ఆధారాలు, డేట్స్, ఎంపెరికల్ డేటా కదా, ఇంకా ఇంతకంటే ఏం కావాలి అనేటటువంటి అంశాన్ని మీడియా మిత్రుల ద్వారా ఈ సమాజానికి, షమీమ్ అఖ్తర్ గారికి, మంత్రివర్గ ఉపసంఘానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మందకృష్ణ గారి నాయకత్వంలో ఈ 26 కులాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఏకైక కులం మాల కులం కాబట్టి ఈ అభివృద్ధి చెందినటువంటి ఈ కులాలను డి గ్రూప్ లో వేయండి. అదే విధంగా నేతకాని 1,33,000, మహర్ని 30,000 కలుపుకుంటే 1,65,000. ఈ 1,65,000కి మేము ఈ గ్రూప్ లో ఉండమని చెప్పి మా మిత్రులయ్యల వారు వచ్చారు, మాల దాసరీలు వచ్చారు, కొంతమంది హోజ దాసరి వాళ్ళు వచ్చారు. ఈ 1,65,000కు వీళ్ళందరినీ కలుపుకుంటే దాదాపు 2 లక్షల పైచిలకు జనాభా వస్తుంది.
మరి ఏదైతే బి గ్రూప్ లో 4వ అతిపెద్ద కులమైనటువంటి బుడగ జంగాలు 1,11,000 గ్రూప్ 1లో వేసి కొన్ని బలహీనమైనటువంటి కులాలతో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ ఏ ఏర్పాటు చేసినట్టు మాకు నేతకాణీలకు, మహారులకు, మిథులయ్య వారులకు, మాలదాసరీలకు, హోయదాసరీలకు మరికొన్ని బలహీనమైనటువంటి కులాలను కలుపుకొని సి గ్రూప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎవరైతే ఈ మాల సామాజిక వర్గంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా మెరుగైనటువంటి ప్రయోజనాలు పొంది అభివృద్ధి చెందినటువంటి కులాలన్నింటినీ డి గ్రూప్ లో వేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, షమీమ్ అఖ్తర్ గారికి, గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మరొక చివరిగా అంశం ఏంటంటే మీడియా మిత్రులారా, ఈ రోజు రామచంద్రరాజు గారి కమిషన్ వేసినప్పుడేమో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అని 4 గ్రూపులుగా విభజించాం. ఈ రోజు షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని ఏర్పాటు చేశావు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి? గ్రూప్ 4 ఏర్పాటు చేసినట్లయితే ఈ బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళ హక్కులను మేము దోసుకునేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కొంతమంది స్వార్థ పరులైనటువంటి మాల రాజకీయ నాయకులు వాళ్ళ పర్సంటేజీని పరోక్షంగా పెంచుకోవడానికి ఈ గ్రూప్ 4ని ఏర్పాటు చేయలేకపోయారు. ఎందుకంటే గ్రూప్ 4 కానీ గ్రూప్ డి గాని ఏర్పాటు చేస్తే వీళ్ళందరూ గ్రూప్ డిలోకి వెళ్ళాలి. కాబట్టి దయచేసి మీడియా మిత్రులారా, ఈ గ్రూప్ 3లో బలహీనంగా ఉన్నటువంటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా గోదావరి పరివాహక ప్రాంతాలలో శ్రామికులుగా, కార్మికులుగా, అదే విధంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి భూములపై హక్కులు లేకుండా, ఎలాంటి ప్రభుత్వ పథకాలు పొందకుండా కడు దయనీయమైనటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి 3వ అతిపెద్ద జనాభా కలిగినటువంటి 1,33,000 ఉన్నటువంటి నేతకానికి మహర్ 30,000 కలిపి ఎవరైతే ఈ గ్రూప్ 3లో ఉండము అని చెప్పేసి మాతో కలిసి కట్టుగా మిథులయ్య వాళ్ళు, మాలదాసరి వాళ్ళు, హోయదాసరి వాళ్ళు, మరికొంతమంది కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. వీళ్ళందరినీ కలిపి సి గ్రూప్ ఏర్పాటు చేసి అభివృద్ధి చెందినటువంటి మాలలకు మరికొన్ని కులాలు కలిపి డీలో పెట్టినట్లయితే అంబేద్కర్ కలలు కన్నటువంటి సామాజిక న్యాయం, అదే విధంగా ఏదైతే గత 30 సంవత్సరాలు దళితులందరూ బాగుండాలని చెప్పి తపన పడుతున్నటువంటి మందకృష్ణ గారి సామాజిక న్యాయం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో 58 కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తూ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకించి దీన్ని హైలో ఫోకస్ చేసి ప్రచురించాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్తే.